సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ ముగిసింది. మంత్రుల పనితీరుపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఈ నెల 23 తర్వాత కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర కొనసాగడంపై సీఎం, పీసీసీ చీఫ్ చర్చించారు. పాదయాత్ర కోసం 23న షెడ్యూల్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు పార్టీ పెద్దలు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలుకు తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. 42% రిజర్వేషన్లపై త్వరలో పీఎస్సీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో అశోక్, ఇంకా ఈ భేటీలో ఏమని చర్చించారు? దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి అనేక స్పెక్యులేషన్స్ మొదటి నుంచి మనం వింటున్నాం. ఎందుకంటే పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు అటు పీసీసీ కావచ్చు, ఇటు సీఎంకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని చెప్పి కావచ్చు, అలాంటి మాటలు మనం విన్నాం. అలాగే అటు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, అటు పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాదు, ఇది పీసీసీ ప్రెసిడెంట్ పాదయాత్ర అని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించినటువంటి భేటీ మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. సో ఈ భేటీలో 23 తర్వాత చర్చించిన తర్వాత 23 తర్వాత ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ తర్వాత ఫిక్స్ చేసుకొని ఆ పాదయాత్ర కొనసాగించాలనే దానిపైన కూడా ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ 23 తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. పాదయాత్ర ఉంటుందా, ఉండదా, లేకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మెయిన్గా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అటు ఢిల్లీలో కాదు, ఇక గల్లీలోనే తెలుసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భేటీలో దానికి సంబంధించినటువంటి ప్రధానంగా తెచ్చినట్టుగా తెలుస్తుంది. 42% సంబంధించిన దానిపైన పార్టీ తరపు నుంచి వెళ్ళాలా, లేకపోతే అటు ప్రభుత్వం నుంచి జియో వచ్చిందాకా కూడా అటు గవర్నమెంట్ నుంచి జియో వచ్చిందాకా కూడా అట్లనే వెయిట్ చేయాలనే దానిపైన మాత్రం దానికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగిన పరిస్థితి మనకు కనిపించింది. ముందుగా పీఎస్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో 15 తర్వాత ఈ పీఎస్సీ మీటింగ్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. పీఎస్సీ మీటింగ్లో అందరితో చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి గల్లీలో దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలనే నేపథ్యంలో పీఎస్సీ మీటింగ్లో కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని చూస్తున్నారు. గల్లీకి వెళ్ళి అలాగే జిల్లా స్థాయి నేతలతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి వీసీకి సంబంధించిన దానిపైన కాంగ్రెస్ స్టాండ్ ఏంటి, దాని తర్వాత ఎలా ముందుకెళ్లాలి దానిపైన కూడా ఒక కార్యాచరణ కూడా పీఎస్సీ మీటింగ్లో కూడా తెలిసించే అవకాశం కనిపిస్తుంది. అలాగే పార్టీ తరపు నుంచి రిజర్వేషన్లకు సంబంధించి లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి రిజర్వేషన్లకు సంబంధించి అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పీహెచ్ మీట్లో దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కానీ దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని చూస్తున్నారు. అలాగే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. జూబ్లీస్ ఎన్నికలో ఇప్పటికే అనేక మంది పోటీ పడుతున్న నేపథ్యంలో అనేక మంది బయటకు వచ్చి తాము పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల భేటీకి మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీస్కి సంబంధించి ఈ విధంగా ముందుకెళ్లాలి దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకొని ముందుకెళ్లాలని కూడా చూస్తున్న పరిస్థితి మనకు కలిసి. మొత్తానికి అయితే 15వ తారీఖు తర్వాత ఒక పీఎస్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని 42 రిజర్వేషన్కి సంబంధించిన దానిపైన కూడా చర్చించాలని చెప్పి కూడా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గ్రాఫ్ విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో వాటి గురించి కూడా చర్చగా తెలుస్తుంది. ఇక చాలా మంది పార్టీ నేతలు, కింది స్థాయి నేతలు మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, మిగతా పదవులకు సంబంధించి కావచ్చు ఎదురు చూస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి తొందరగా తేల్చాలని కూడా అటు పీసీ ప్రెసిడెంట్ సీఎంతో కూడా మాట్లాడే నేపథ్యం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా పీఎస్సీ మీటింగ్ తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ అశోక్.